ఉప ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో ఓటర్ల యొక్క పోలింగ్ కేంద్రాల యొక్క సమస్య తీవ్రంగా మారింది. సో దీనిపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అన్నటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. ప్రధానంగా మనం తీసుకోవచ్చు. సో పోలింగ్ కేంద్రాలు మనం చూస్తాం, జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల మార్పు వల్ల ఓటర్లకు చాలా ఇబ్బంది అని చెప్పి అంటున్నారు. సో ఎంతవరకు ఇబ్బంది ఉంటుంది, ఎన్ని ఓట్లు ఇక్కడ ప్రభావం ఉంటుంది? దాదాపు గతంలో మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం, పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పోలింగ్ బూత్స్ ఎక్కడ ఉండేటివి అక్కడే ఉన్నాయి, ఓటర్లను షిఫ్ట్ చేసేసినారు. దట్టు ఓటర్లను షిఫ్ట్ చేయడంలో ఏమైనా బేస్ ఉందా అంటే బేస్లెస్. ఎటువంటి కారణం లేకుండా నాకు 100 మీటర్ల దూరంలో ఉండే నా పోలింగ్ బూత్ను నేను స్వేచ్ఛగా ఇబ్బంది లేకుండా పోయి నేను ఓటు వేసుకునేవాడిని. ఇప్పుడు నాకు 4 కిలోమీటర్ల దూరంలో నాకు పోలింగ్ బూత్ ఇచ్చారు. నేను వెళ్ళి ఓటు వేయగలనా? సో ఈ మాదిరి ఎర్రబల్లి ఓట్స్ అన్నీ కూడా, ఎర్రబల్లి విలేజర్స్కి సంబంధించిన ఓట్లన్నీ కూడా నల్లపరెడ్డిపల్లె గ్రామంలో వచ్చాయి. లాస్ట్ టైం ఎర్రబల్లిలోనే ఓటేశారు. ఇప్పుడు ఎర్రబల్లి ఓట్లు వేయాలంటే నల్లపరెడ్డిపల్లెకి పోవాలా. అదేవిధంగా నల్లగొండవారిపల్లెలకు వాళ్ళకు పోలింగ్ బూత్ ఉంది. లాస్ట్ ఎలక్షన్స్లో నల్లగొండవారిపల్లెలు వాళ్ళ పోలింగ్ బూత్లోనే ఓటేశారు. కానీ ఈ ఎలక్షన్లో ఓటు వేయాలంటే వాళ్ళు నల్లపరెడ్డిపల్లెకి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నల్లపరెడ్డిపల్లెకి వెళ్ళాలి. నల్లపరెడ్డిపల్లెలో వాళ్ళకు అక్కడ 3 పోలింగ్ బూత్స్ ఉన్నాయి నల్లపరెడ్డిపల్లెలో. కానీ 3 పోలింగ్ బూత్స్లో నల్లపరెడ్డిపల్లె వాళ్ళే ఒక్క ఓటు కూడా లేదు. వాళ్ళు ఓటు వేయాలంటే ఎర్రబల్లె కన్నా వెళ్ళాలా, లేకుంటే నల్లగొండవారిపల్లె కన్నా పోవాలా. ఈ మాదిరి మరి ఏ బేస్తో ఇది చేసినారో అర్థం తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇందాక నేను చెప్పిన విధంగా ఈ ఎలక్షన్లో ఎన్నంటే ఎన్ని అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ పవర్ చేస్తూ ఉంది. దిస్ ఈజ్ వన్ సచ్ కైండ్. ఇది కూడా మరొకటి. అంటే ఈ మాదిరి ఓటర్ల శాతం తగ్గడానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే బూత్ మరీ దూరంగా ఉంటే ప్రజలు వెళ్ళి ఓటేయరని చెప్పి ఈ మాదిరి కుట్రలతో ఇటువంటి ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేసి ఇటువంటి ఓటర్ లిస్టులు, ఇటువంటి అనెక్షన్ 7 రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని తక్షణమే రెక్టిఫై చేయమని చెప్పి, గతంలో ఏ మాదిరి అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్లో ఏ రకంగా అయితే వెళ్ళి ఓటర్లు ఓటు వేసుకున్నారో అదే విధానం, అదే పద్ధతి తీసుకొని రమ్మని చెప్పి ఎన్నికల కమిషన్ను గట్టిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. తక్షణమే స్పందించి దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సార్, ఇందులో రాజకీయ కుట్ర ఉంది అని ఏమైనా మనం అనుకోవచ్చా? డెఫినెట్గా దీంట్లో రాజకీయ కుట్ర కాకుండా దీంట్లో మరేముంటుంది చెప్పండి. దీంట్లో ఓటర్లకు సింపుల్గా దగ్గరలో ఉండే పోలింగ్ బూత్స్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ 4000 ఓట్లలో కనీసం 90% ఆఫ్ ద ఓట్స్ పోలయ్యే అవకాశం ఉంది. వేరేజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాదిరిగా ఉంటే కనుక పోలింగ్ శాతం తగ్గుతుంది, నిజంగా ఓట్లు వేయడం అనేది తగ్గుతుంది. వీళ్ళు ఏమన్నా బూతులు క్యాప్చర్ చేసి సైక్లింగో, రిగ్గింగ్లో చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఈ పద్ధతి ఏమన్నా పెట్టుకున్నారేమో అని చెప్పి నాకైతే సందేహం కలుగుతూ ఉంది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. వీళ్ళు కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని ఇప్పటికే అనేక దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి మరో దుశ్చర్య పాల్పడడానికి దీన్ని బేస్గా క్రియేట్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. సో పోలింగ్ కేంద్రాల మార్పు వెనుక తమకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. రిగ్గింగ్ చేయడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చందుతో రమేష్, ఎన్టీవీ, కడప నుంచి.